ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన రేరా కార్యదర్శి శివబాలకృష్ణ అవినీతి వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గా పనిచేసిన శివబాలకృష్ణ 6 నెలల క్రితమే రేరాకు బదిలీపై వెళ్లారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళిక విభాగ అధికారిగా పనిచేసిన శివబాలకృష్ణపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాలపై ఫైళ్లను స్థూలంగా పరిశీలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై సాంకేతిక కమిటీని నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. రేరాలో శివబాలకృష్ణ పాత్ర ఏ మేరకు ఉంటుందన్న అంశాన్ని అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఒట్టినాగులపల్లికి సంబంధించి పెద్ద ఎత్తున భూములు బదిలీ అయ్యాయి. ఆ ఉత్తర్వులు వెలువడే సమయానికి శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో పురపాలక శాఖ అధికారిగా లేకపోయినప్పటికీ ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వప్న, మనం గమనించవచ్చు, ఎప్పుడైతే శివబాలకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే దాదాపుగా అనేకమైన కోణాల్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో మనం గమనిస్తే అంటే ఈ గతంలో జరిగిన ఏసీబీ అధికారుల దాడుల్లో కనీ వినురుగని అక్రమాస్తుల వెలుగు చూడటం అనేది ఒక ఎత్తు అయితే, ఈయనకు సంబంధించిన పనిచేసిన సంస్థల్లో ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డాడన్న వ్యవహారం కాకుండా వాచ్లు కూడా దాదాపుగా 9 కోట్ల రూపాయలకు పైబడి ఉన్న వాచ్లను కూడా ఆయన వాడాడు అని చెప్పేసి డబ్బాల కొద్దీ ఒక్కొక్క వాచ్ని మనం చూస్తే కనీసం 50 లక్షల నుంచి కోట్ల రూపాయల విలువైన వాచ్లను ఆయన ఉన్నాడు. తర్వాత దీనికి సంబంధించి అంటే వేరే కేసులు అంటే ఏసీబీ దీని మీద పరిశీలిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులు కూడా పెట్టే అవకాశాలను కూడా పరిశీలిస్తూ ఉంది. శివబాలకృష్ణకి సంబంధించిన వ్యవహారంలో మనం గమనిస్తే చాలా విషయాలు కూడా ఆయన వెల్లడించలేదు. కాబట్టి పోలీస్ కస్టడీ కోరితే ఖచ్చితంగా చాలా విషయాలు వస్తాయని చెప్పేసి దాదాపుగా వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ కోర్టు కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు జరిగింది. మరి కాసేపట్లో కోర్టు నుంచి ఆర్డర్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా మనం ఈ శివబాలకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో చూస్తే తెర వెనక ఉండి అంటే ఈయన అధికార హోదాలో ఉండి అక్రమ లేఅవుట్లను అప్రూవల్ చేశాడు అన్న వ్యవహారంలో ఈయనకు వెడకుండి నడిపించిన బీఆర్ఎస్ మంత్రుల ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ వెనకుండే ఎన్నో కాపాడుకుంటూ వచ్చారు. గతంలో అంటే గత ప్రభుత్వ హయాంలోనే అవినీతికి సంబంధించిన అనేకమైన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలే ఆయన కాపాడుకుంటూ వచ్చారని చెప్పేసి నేపథ్యంలో దీంట్లో దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రులు, ఇంకా చాలామంది మంత్రులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన కొంత కీలకమైన సమాచారాన్ని కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. తిరిగి కస్టడీ బాలకృష్ణ కనుక తిరిగి కస్టడీ తీసుకుంటే ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకుల రంగు అంటే ఎవరైతే రాజకీయ పరంగా వెనకుండి శివబాలకృష్ణతో కథ నడిపించారో, లేఅవుట్లు అప్రూవల్ చేశారో, అక్రమ లేఅవుట్లను అప్రూవల్ చేసిన నేపథ్యంలో అక్కడ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. ఇవన్నిటికి సంబంధించి కూడా కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను కలిగి ఉన్న నేపథ్యం కూడా ప్రస్తుతం మనం గమనించవచ్చు. దీంట్లో మనం తీస్తే ఇదే కాకుండా ఇక్కడ ఈ రేరా పనిచేసినప్పుడు కూడా చాలా అక్రమ లేఅవుట్లకు అప్రూవల్ చేశాడు. అప్రూవల్ చేసిన నేపథ్యంలో లంచంగా విల్లాలని తీసుకున్నాడని చెప్పేసి నేపథ్యం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. దీంట్లో హెచ్ఎండిఏ పరిధిలో మొత్తంగా మనం గమనిస్తే 4 జోన్లు ఉంటాయి. ఆ 4 జోన్లలో 3 జోన్లలో అంటే 3వ వంతు జోన్లు కూడా ఈయన హయాంలోనే లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పేసి అన్న విషయంలో కూడా ఇప్పటికే చాలా కీలకమైన అంశాలను, చాలా కీలకమైన డాక్యుమెంట్ కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. దీంట్లో 10 కోట్లలో ఇదంతా కూడా వ్యవహారం నడిచింది. లేఅవుట్ల అప్రూవల్ జరిగిన తర్వాత భారీ ఎత్తున ముడుపులు పుట్టజెప్పారు. కొన్ని ఏరియాల్లో అక్రమ లేఅవుట్లో ఇచ్చిన ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో అక్కడ విల్లాలు బహుమతిగా ఇచ్చారని చెప్పేసి ఎవిడెన్స్ కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. దీనికి సంబంధించి మనం గమనిస్తే కొద్ది రోజుల ముందు అంటే ఏసీబీ అధికారులు తనిఖీలు కొద్ది రోజుల ముందే ఒట్టినాగులపల్లి పరిసర ప్రాంతాల్లో భూ వినియోగ మార్పిడికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాంట్లో బడా రాజకీయ నాయకుల హస్తము, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం కూడా ఉంది అని చెప్పేసి అన్న విషయం కూడా ఇప్పటికీ కొన్ని కీలకమైన డాక్యుమెంట్ కూడా ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో వట్టినాగులపల్లి 111 పరిధిలో ఉన్న భూములను కూడా పర్మిషన్లు ఇచ్చారు అని చెప్పేసి దీనికి సంబంధించిన వ్యవహారంలో డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు కూడా సేకరించడం తెలుస్తూ ఉంది. అంటే రేరా పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్లు, దీంట్లో ఉన్న
రియల్ ఎస్టేట్ కంపెనీలు అంటే అక్రమ లేఅవుట్లను అప్రూవల్గా పొందిన నేపథ్యంలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు, తర్వాత ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు వెనకుండి అప్రూవల్ పొందేలా ఒత్తిడి తెచ్చిన రాజకీయ నాయకుల హస్తాల సంబంధించిన వ్యవహారాలు కూడా దీంట్లో ఉంది. అంటే శివబాలకృష్ణ కనుక తిరిగి పోలీస్ కస్టడీ తీసుకొని తర్వాత ఇంకా బ్యాంక్ లాకర్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. చాలా బ్యాంక్ లాకర్లకు సంబంధించిన లాకర్లను స్వాధీనం చేసుకున్నారు. కస్టడీకి ఇచ్చే ముందు ఆ సమయంలో ఇమీడియట్గా రిమాండ్ చేయాల్సి వచ్చింది. తిరిగి పోలీస్ కస్టడీ తీసుకుంటే ఖచ్చితంగా వారం రోజుల పాటు విచారించాల్సిన అవసరం ఉంది. ఈ వారం రోజుల పాటు విచారణ కొనసాగిస్తే ఖచ్చితంగా అనేకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా ఏసీ భావిస్తూ ఉంది. దీంట్లో ఈయన ప్రధానంగా మనం గమనిస్తే ఇక్కడ మనం రేరాలో చాలా కీలకంగా ఉన్న పోస్టులో ఉన్నప్పుడు దీంట్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించిన కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలోనే చాలా అవకతవకలు పాల్పడ్డాడు. దీంట్లో చాలా అక్రమ లేఅవుట్లకు అనుమతినిచ్చాడు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో. ఆ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఎవరైతే అక్రమ లేఅవుట్లకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే ఒత్తిడి తీసుకొచ్చారో ఆ రాజకీయ నాయకులు ఎవరు? బీఆర్ఎస్లో ఉన్న కొంత కీలకమైన నేతలే ఈ అప్రూవల్ అవడానికి, అప్రూవల్ చేయించడానికి కూడా వెనుకుని కథ నడిపించి ఈయనకు లంచాలు ఇచ్చి ఈయన ద్వారా పని కానిచ్చారని చెప్పేసి అన్న వ్యవహారంలో కూడా ఇప్పటికే ఏసీ అధికారుల దగ్గర చాలా కీలకమైన సమాచారం. ఇప్పటికే చూసుకున్నట్లయితే శివ బాలకృష్ణ ఉదంతం ఏదైతే ఉందో తవ్వే కొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇంకా లాకర్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంది అంటే అయితే చెప్తున్నారు. మొత్తానికి ఇప్పటివరకు 400 కోట్ల అక్రమాలకు పాల్పడినట్టు, లేఅవుట్లకు పర్మిషన్లు ఇచ్చినట్లు, అక్రమ పర్మిషన్లు ఇచ్చినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే నాంపల్లి కోర్టులో ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఇప్పుడు శివ బాలాజీ పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నారు ఏంటి? స్వప్న, శివబాలాజీకి సంబంధించి వారం రోజుల పాటు కనుక కస్టడీకి ఇస్తే రేరాలో జరిగిన అక్రమ లేఅవుట్లకు సంబంధించి వెనుక నడిపించే రియల్ ఎస్టేట్ సంస్థలు, రాజకీయ నాయకుల విషయాలన్నీ కూడా వెలుగులోకి రావాలంటే, కస్టడీకి కావాలంటూ కూడా కొంత కీలకమైన సమాచారం సేకరించాలంటే దాదాపు శివబాలకృష్ణను 7 రోజుల పాటు తమ కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా చాలా విషయాలను కూడా మేము ప్రూవ్ చేయగలుగుతాము. దానికి తగ్గ ఎవిడెన్స్లు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా పూర్తి స్థాయి ఎవిడెన్స్లతోటి ఇప్పటికే ఏసీ అధికారులు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత కానీ లంచ్ లోపల కానీ ఆర్డర్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వారం రోజుల పాటు కావాలని చెప్పేసి నేపథ్యంలో కనీసం 5 రోజులన్నా కూడా కస్టడీకి ఇస్తారు. కస్టడీకి తీసుకున్న తర్వాత అసలు కథ మొదలవుతా ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీలు, రాజకీయ నాయకులు వెనకుడి నడిపించిన శక్తులు వివరాలను కూడా ఇప్పటికే సేకరించారు. కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాలు, సాక్ష్యాధారాలు కనుక సేకరించాలంటే అంటే అధికారంలో ఉండి కీలకంగా వ్యవహరించి శివబాలకృష్ణ కాబట్టి ఈయన ద్వారానే వెల్లడి కావాల్సిన అవసరం ఉంది. తర్వాత బ్యాంకు లాకర్లో ఉన్న డాక్యుమెంట్లు కూడా చాలా కీలకం ఉంటాయి కాబట్టి అవి కూడా ఓపెన్ చేయాలంటే ఆయన కస్టడీ కావాలని చెప్పేసి కూడా పోలీసులు, ఏసీ అధికారులు తమ కస్టడీ పిటిషన్లు కోవడం జరుగుతూ ఉంది. ఆ కస్టడీ పిటిషన్కి సంబంధించి కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ఆధారంగా వారం రోజుల పాటు కస్టడీ అడుగుతారు. కనీసం 5 రోజుల కస్టడీ ఇచ్చినా కూడా ఈ కస్టడీలో అనేక మంది గుట్టు రట్ట అవకాశం అని చెప్పిన కూడా సర్వత్ర ఉత్కంఠగా కొనసాగుతూ ఉంది. చాలామంది ఇప్పటికే ఎవరైతే అక్రమ లేఅవుట్లు చేసి శివబాలకృష్ణ ద్వారా నిర్మాణాలను చేసి భారీ కట్టడాలు కట్టారో వాళ్ళందరూ కూడా భయభ్రాంతికి గురవడమే కాకుండా ఈయన కనుక నోరు విప్పితే కొందరి రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా బండారం బయటపట్టే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం ఏసీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది. దీంట్లో ఉన్న వెనకుండా నడిపించిన శక్తులు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు, తర్వాత ఈయన అంటే 4 జోన్లలో 3 జోన్లు మొత్తం కూడా ఆయన పరిధిలో పెట్టుకొని ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డాడంటే మనం గమనించవచ్చు. స్వప్న 500 కోట్ల రూపాయల మార్కెట్ ప్రజెంట్ వాల్యూ సంపాదించాడంటే ఇన్ని సంవత్సరాల్లో ఇంకా చాలా అక్రమాస్తుల విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా ఏసీ భావిస్తూ ఉంది. దీంట్లో లాకర్లో కూడా ఇంకా చాలా కీలకమైన బంగారం కావచ్చు, విలువైన డాక్యుమెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పని కూడా ఏసీ భావిస్తున్న నేపథ్యంలో ఇన్నారెడ్డి కేవలం శివ బాలకృష్ణ అధికారంలో లేకపోయినప్పటికీ, అప్పుడు పదవిలో లేకపోయినప్పటికీ తెర వెనుక ఉండి కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పర్సన్గా ఇప్పుడైతే మన శివ బాలాజీ అయితే ప్రొజెక్ట్ అవుతున్నారు. అయితే అక్కడున్న పర్సన్ కాకుండా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సహాయ సహకారాలు అందించకుండా ఇలాంటివి జరగటం అనేది అసాధ్యం. అలాంటప్పుడు అధికారులు, ఏసీపీ అధికారులు మరి సహకరించిన వారిపై, సంబంధిత అధికారులపై ఫోకస్ పెట్టే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా స్వప్న, దీనికి సంబంధించి అంటే ఏదైనా సరే ఒక అధికారి తన అక్రమంగా లేఅవుట్లు అప్రూవల్ చేయడం కావచ్చు, తర్వాత అధికారంలో ఉన్నా లేకపోయినా అధికారం లేని డిపార్ట్మెంట్ కూడా ఫోకస్ చేయగలిగాడంటే ఖచ్చితంగా ఆ లంచగొండి అధికారులు ఇతనికి సహకరించారని చెప్పని కూడా అర్థమవుతోంది.
సహకరించిన అధికారులు ఎవరని చెప్పి దానికి సంబంధించిన లిస్టు కూడా ఇప్పటికే ప్రిపేర్ చేశారు ఏసీబీ అధికారులు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఏది అయినప్పటికీ కూడా అవినీతి అధికారులకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అక్రమ లేఅవుట్లు లంచం ఇచ్చి పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, వెనకుండి కథ నడిపించిన రాజకీయ రంగు పులుముకొని అక్రమంగా డబ్బులు సంపాదించి అక్రమ లేఅవుట్లకు అప్పులు పొందేలాగా ఒత్తిడి తెచ్చిన రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరి వ్యవహారం కూడా బయటికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా శివ బాలకృష్ణను పోలీస్ కస్టడీ తీసుకుంటే చాలా విషయాలు విలువకి వస్తాయని చెప్పేసి కూడా ప్రస్తుతం పోలీసు భావిస్తాను. మీరు చెప్పినట్టుగా అధికార యాంత్రాంగం కూడా అంటే ప్రస్తుతం ఉన్న అధికారులకు కూడా అధికారం లేకపోయినప్పటికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్రమ లేఅవుట్లు పొందించి అక్రమంగా కొన్ని అవినీతికి పాల్పడ్డ వ్యవహారంలో కూడా చాలామంది సహాయ సహకారాలు ఉన్నట్టు కూడా ఈ వ్యవహారం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఏసీబీ దగ్గర కీలకమైన డాక్యుమెంట్లు, కీలకమైన సమాచారం కూడా ఉంది కాబట్టి అవినీతికి పాల్పడ్డ అధికారులు, అవినీతికి పాల్పడ్డ అక్రమ లేఅవుట్లు పొందిన రియల్ ఎస్టేట్ కంపెనీలు, అలాగనే రాజకీయ నాయకులు, ఈ ముగ్గురికి సంబంధించిన కీలకమైన అంశాలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించాలని మాత్రం శివ బాలకృష్ణ కస్టడీకి వస్తే వీళ్ళందరి గుట్టు కూడా బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. స్వప్న, ఇన్నారెడ్డి, శివ బాలకృష్ణ కొంతమంది రాజకీయ నాయకులతో సత్సంబంధాలను మెయింటైన్ చేసేవారు. గత ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇవంతా కూడా జరిగిందంటారు. అయితే ప్రధానంగా కొంతమంది మంత్రుల ప్రోత్సాహం ఉండేది అనేది తెర మీదకి వస్తుంది. మరి వారెవరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు? అంటే దీంట్లో మనం అంటే అధికారికంగా ప్రకటించాల్సింది ఏసీబీ అధికారులే కాబట్టి దాని మీద ఒక రిపోర్ట్ కూడా తయారు చేయగలిగారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో శివ బాలకృష్ణ చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి గత 6 నెలల క్రితమే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఈయన మీద 1 సంవత్సరం క్రితమే ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. ఏసీబీ అధికారులు సమాచారం సేకరించి దాడులు చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఆ ఏసీబీ అధికారుల దాడులు అప్పట్లో ఏసీబీ అధికారుల్లో సంబంధించిన రైడింగ్ను ఆపగలిగిన శక్తులు కొంతమంది రాజకీయ నాయకులు వెనుకొని నడిపించారు. మాజీ మంత్రులు, తర్వాత బీఆర్ఎస్ నాయకులు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అప్పటి నుంచి ఫైల్ ఏసీబీ అధికారుల దగ్గరే ఉంది. ఆ ఫైల్ను ఆధారంగా ఇప్పుడు చేసిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఆ ఫైల్ను మూచేద్దామని చెప్పినప్పుడు మూచేద్దాం అనుకున్నప్పుడు ఎవరెవరు రాజకీయ నాయకులు ఆ ఫైల్ని రాకుండా అడ్డుకున్నారు, అంటే ఏసీబీ దాడు జరగకుండా ఆయన మీద ఎలాంటి ఒత్తిడి రాకుండా అడ్డుకున్నారో ఆయా మంత్రులకు సంబంధించిన కూడా కొంతమంది మాజీ మంత్రుల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో దేవేందర్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది పేరు, అంటే మనం ఆ పేర్లు మనం ప్రస్తుతానికైతే మనం మెన్షన్ చేయకూడదు. ఎందుకంటే అధికారుల ఇన్వెస్టిగేషన్లో అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఖచ్చితంగా ఏసీబీ అధికారులు వెల్లడిస్తారు. ఈరోజు జరగబోయే కోర్టు ఆర్డర్ తోటి ఆయన శివ బాలకృష్ణ కనుక ఏసీబీ అధికారులు కనుక పోలీస్ కస్టడీ తీసుకుంటే అన్ని విషయాలు వెలుగొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ అధికారులు వీళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించారు కాబట్టి శివ బాలకృష్ణను పోలీస్ కస్టడీ తీసుకుంటే చాలా మంది గుట్టు రట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. స్వప్న, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.